St. George International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. పట్టుకొని వచ్చి ఆట ఆడుతూ కుక్కలు పోయి వాటర్లో పడ్డాడు. ఆ వాటర్తో పాటు ఆ బాబు ఆ కుక్కతో పాటు బాబు వాటర్లో పడ్డాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు ఫొటోస్ దిగుతారు పిల్లలు. వాళ్ళ దగ్గరికి పోయింది, ఆయనతో వచ్చిన బాబు. ఆయన చెప్పినాక ఆ పిల్లలు ఒక మా దగ్గరికి వచ్చింది. అలాగే ఇలా వాటర్లో ఒక పిల్లవాడు పడ్డాడు అంటే మేము ఉరికొచ్చి డైరెక్ట్ దింపితే ఫస్ట్ కుక్క దొరికింది. కుక్క దొరికినాక 15-20 మినిట్స్కి బాడీ దొరికింది. ఎంత ఉంటుంది అబ్బాయి పేరు? అబ్బాయి ఇంటర్ అయిపోయిందంట, పేరు తెలియదు మాకు. కుక్క కూడా 50-60 మంది వస్తారు ఇక్కడ, చెప్పిన ఎవరినట్లేదు. అంటే ఈ బ్లూ కోట్ వాళ్ళు ఇటు వస్తారు. వాళ్ళు వచ్చిపోయినప్పుడు వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళు పోయినాక ఏ తోవలకి వెళ్ళినా వాళ్ళు వస్తారు. వాళ్ళు కుక్క కూడా చనిపోయిందా? కుక్క సుధా చనిపోయింది. ఫస్ట్ కుక్క దొరికింది, తర్వాత బాడీ దొరికింది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. పండుగ పూట కరీంనగర్లో విషాదం నెలకొంది. కరీంనగర్లోని మంగమ్మ తోటకు చెందినటువంటి సులోచన రావు 17 సంవత్సరాల బాలుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న తమ ఇద్దరు స్నేహితులతో కలిసి తన కుక్కతో పాటు పద్మానగర్లో ఉన్నటువంటి ఈ LMD వాటర్ దగ్గరికి రావడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా సులోచన రావు తనతో తెచ్చుకున్నటువంటి తన కుక్కతో పాటు ఆ ముగ్గురు కూడా వాటర్ దగ్గర ఆడుకుంటూ కాసేపు టైంపాస్ చేయడం జరిగింది. అయితే ఆ కుక్క మెడకు బెల్ట్ కట్టడం జరిగింది. ఆ బెల్ట్ సులోచన రావు చేతిలో పట్టుకున్నాడు. ఆ కుక్క ఎటు వెళ్లకుండా ఆ కుక్కకు ఉన్నటువంటి బెల్ట్ తాడును సులోచన రావు తన చేతిలో పట్టుకున్నాడు. అయితే ఒక్కసారిగా సడన్ గా ఆ కుక్క ఆ వాటర్లోకి పరిగెత్తడం సాగింది. ఆ కుక్క బెల్ట్ తన చేతికి ఇరుక్కపోవడంతో సులోచన రావు కూడా కుక్కతో పాటు ఆ వాటర్లో పడిపోవడం జరిగింది. సులోచన రావు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను ఈత రాకపోవడంతో అందులో పడిపోయి మునిగి చనిపోయిన ఘటన విషాదం నెలకొంది కరీంనగర్లో. మంగమ్మతోట ప్రాంతంలో అంతా కూడా ఈరోజు విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్నటి వరకు కూడా ఆడుతూ పాడుతూ కనిపించినటువంటి సులోచన రావు ఒక్కసారిగా నీళ్ళలో మునిగి వివిధ జీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. పండుగ పూట మాకు ఈ కష్టం ఏంటి అన్నట్టుగా కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. నిన్న ఇదే ప్రాంతంలో చూసుకోవచ్చు విజువల్స్లో ఈ వాటర్ అంతా ఇక్కడ ఉంది. ఈ వాటర్ మధ్యలో మనకు ఒక గుట్టలాగా కనిపిస్తుంది. ఇక్కడే ఆ సులోచన రావు తన ఇద్దరు స్నేహితులతో కలిసి అదేవిధంగా తన కుక్కను కూడా వెంట తెచ్చుకోవడం జరిగింది. ఆ కుక్క ఆ నీళ్ళని చూసి పరిగెత్తడం సాగింది. ఆ పరిగెత్తిన వెంటనే ఆ కుక్క బెల్ట్ తన తాడు చేతిలో ఉండడంతో సులోచన రావు కూడా అందులో పడిపోవడం జరిగింది. అదే స్పాట్లో మీరు చూసుకోవచ్చు, ఇదే స్పాట్లో అందులో పడిపోవడం జరిగింది. అయితే సులోచన రావుకు ఈత రాకపోవడంతో అందులో మునిగి చనిపోవడం జరిగింది. అయితే తన ఇద్దరు స్నేహితులు ఇక్కడ కొంతమంది చేపలు పట్టేవారు ఉంటారు. ఆ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నా ఇట్లా మా ఫ్రెండ్ అందులో పడిపోయాడు అని చెప్పగానే వారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి అందులోకి దూకేసరికి చనిపోయిన కుక్క మాత్రమే వారు దొరికింది. సులోచన రావు దొరకలేదు. కాసేపటి తర్వాత సులోచన రావు కూడా అందులో మనకు విగత జీవిగా కనిపించడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. చాలా మంది ఈ ప్రాంతంలోకి ఆ బ్లూ కోట్ చాలా మంది పోలీసులు వచ్చి ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా పోలీసులు వచ్చినప్పుడు చాలా మంది పరిగెత్తున్నారు. మిగతా సమయంలో ఇక్కడ వస్తున్నారు, ఇక్కడ టైంపాస్ చేస్తున్నారు. ఇక్కడ టైంపాస్ కోసం రావడం జరిగింది. అయితే అనుకోని ప్రమాదంలో ఆ కుక్కతో పాటు సులోచన రావు కూడా చనిపోవడం జరిగింది. సో ఒక్కసారిగా పండుగ పూట విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. శ్రీరామనవమి రోజు కుటుంబం అంతా కూడా దేవుని దర్శనం చేసుకుందామని చెప్పేసి అనుకునే విషయంలో ఒక్కసారిగా సులోచన రావు మరణించడంతో ఇంటి దగ్గర అంతా కూడా విషాద చేయాలనుకున్నాయి. చాలా మంది పేరెంట్స్ ఇప్పటికైనా పిల్లలకు మినిమం కనీసం ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది, మినిమం ఏంటంటే ఈత కొట్టడం అనేది నేర్పించాలంటూ కూడా చాలా మంది మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి అనుకోకుండా జరిగిన ప్రమాదం అది. నిన్న ఒకవేళ సులోచన రావుకు ఈత వచ్చినట్టయితే నిన్న ఆ ప్రమాదం జరిగేది కాదు. అంటే కుక్క బతికేది, అదేవిధంగా సులోచన రావు కూడా బతికేవాడు. సో ఈత రాకపోవడమే మృతికి కారణం అని తెలుస్తుంది. సో పేరెంట్స్ ఎవరైనా సరే తమ పిల్లలకు మినిమంగా ఈత కొట్టడం అనేది నేర్పించాలన్నట్టు కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ పద్మనగర్ నుండి. రోడ్ల పొంట అటు వెళ్ళిపోతారు. వాళ్ళు ఎల్లుడితో ఏదైనా తోవలకి వెళ్ళి వాడు వచ్చి ఈత కొడుతారు. ఎంత చెప్పినా వినట్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో వీడియోస్ పంపినాం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోన్ చేసి చెప్పినాం. మేము ప్రతి ఒక్కరికి రోజున చెప్తున్నాం. రోజుకి 20 మంది నెల కొడుతున్నాం. ఎవరు చెప్పినా వినట్లేదు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు దొరకలేరు వాళ్ళు. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి దిగుడుతోటే ఇట్లా పడి వెళ్ళిపోతారు. 4-5 తొవ్వలు ఉన్నాయి కదా, పోలీసులు వస్తారు రోజు ఇక్కడికి వస్తారు.
లేక్ పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా పేరెంట్స్ గిట్ట వచ్చి ఎప్పుడన్నా అట్లా పిల్లలు ఇటు రాకుండా ఏమన్నా అట్లా ఎప్పుడన్నా వచ్చిరా చెప్పారు అంతకుముందు చెప్పారు